ఆదోనిలో రెవెన్యూ భవనంలో కౌలు రైతులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు కౌలు రైతులు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆదోని రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో కౌలు రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, పెట్టిన పెట్టుబడులు రాక, వ్యవసాయం గిట్టుబాటు గాక ఆత్మహత్యలు చేసుకోవడం, వలసలు వెళ్లడం జరుగుతుందన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదన్నారు. అనంతరం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి దిగుమతి సుంకం 11% రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆందోళన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి హనుమంతు, కె మల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న, తిక్కన్న, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అయ్యప్ప, ఈరన్న, రంగస్వామి, ఈరన్న, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి దస్తగిరి భాష మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. నేను 2 విషయాలు మీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా. ఒకటి, గతంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన కౌలు చట్టం తెచ్చాం. ఆ దుర్మార్గుడు తెచ్చిన చట్టాన్ని మేము బంగారు చట్టంగా మారుస్తాం, భూ యజమాని సంతకం తొలగిస్తామని ఎన్నికల ముందు ఎన్నో సభల్లో ఇవాళ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రి, చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పటి వరకు గడప దాటలేదు ఆ చట్టానికి సంబంధించి. అంటే ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య లాగా ఎన్నికల ముందు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత మీ ఇష్టమైన చట్టాల కోసం తీరిక లేకుండా కష్టపడి పెద్ద వాళ్ళ కోసం, ఫ్యాక్టరీ యజమానుల కోసం నిద్రాహారాలు వారి పనిచేస్తారు. మామూలుగా అయితే వైసీపీ, టీడీపీ, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి బాగా తిప్పుకుంటున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే భూములు తీసుకుందో అక్కడ వాటిని ప్రభుత్వం రద్దు చేయాలి. కానీ వైసీపీ ఇచ్చిన భూముల నోటిఫికేషన్ కి ఈ ప్రభుత్వం అదనంగా కలిపి ఆయన 10,000 ఇస్తే నేను 8,000 ఇస్తాను, నేనేం తక్కువ తెలియదని చెప్పేసి ఎన్నికల బాండ్లలో డబ్బులు తీసుకుని వేల ఎకరాల భూముల్ని కంపెనీలకు కట్టబెట్టే మీరు ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు కౌలు చేసుకునే కౌలు రైతుల చట్టం తీసుకురావడానికి ఎందుకు తీరుపడలేదని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే రేపు 22వ తారీఖు లోపు కౌలు చట్టం మార్చుతానని చెప్పి ప్రకటించి రేపు అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లే. మరి మేమంతా అన్న రైతుల పక్కనే ఉన్నామని చెప్తున్నారు. వీళ్ళు నిజంగా రైతుల పక్క ఉంటే మరి ఈరోజు ఆదోని మార్కెట్ లో వేరుశనగ పంట కొనుగోలు చేయక 13 రోజులైంది. ఈ వీళ్ళు ఎక్కడుండాలని మేము అడుగుతున్నాము. నిజంగా రైతుల పక్క ఉండేవాళ్ళు రైతుల కాడ వేరుశనగకాయల్ని మరి వ్యాపారస్తులకు కానీ లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి కదా. మరి కొనుగోలు చేయకున్నట్లే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడుందని అడుగుతున్నాము. ఈరోజు పక్కనే గుంటకల్ల గుమ్మనూరు జయరామ్ గారు ఈరోజు సోలార్ వాళ్ళకి భూములు అప్పు చెప్తున్నాడు. కోట్లాది రూపాయల ముడుపులు తీసుకుంటున్నాడు ఆయన. మరి రైతుల తరఫున పోరాడితే రైతు సంఘాల పైన బూతుల మాటలు తిడుతున్నాడు. అందుకోసమే గుమ్మనూరు జయరామ్కి తెలియజేస్తున్నాం, దీన్ని అదుపులో పెట్టుకోండి. రాబోయే కాలంలో రైతులు తిరగబడతారు మిమ్మల్ని. ఇప్పటికే ఆలూరు నుంచి గుంతకాలకు పంపించారు. మరి గుంతకాల నుంచి నువ్వు ఎక్కడ పోతావో తెలియదు రైతులతో పెట్టుకుంటే. అందుకోసమే రైతు సంఘాల పట్ల, రైతుల పట్ల గౌరవంతో వ్యవహరించండి అని ఈ సందర్భంగా గుమ్మనూరు జయరామ్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇప్పటికైనా రైతుల పట్ల మరి చిత్తశుద్ధి ఉంటే సోలార్ వాళ్ళ కంపెనీలు భూములు ఇవ్వకున్నట్ల వాళ్ళని రక్షించండి అని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఆదోని మార్కెట్ లో గుంతకాయల గుర్తు నుంచి వేరుశనగకాయలు తెచ్చుకొని మరి వీళ్ళందరూ ఇక్కడ అమ్ముడు పోతే అక్కడ తీసుకుపోతున్నారు. మీరేం గాడిదలుగా వస్తున్నారో గుమ్మనూరు జయరామ్ అని అడుగుతున్నాము. మరి ఈడొచ్చి మార్కెట్ లో సమస్య పరిష్కరించవచ్చు కదా రైతుల పక్క. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే
కానీ గుమ్మడి జయరాం ఆ పని చేయడంలే. లేదు ఇక్కడుండే కూటమి నాయకుల ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడంలే. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే అడుగుతారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ పైన బూతులు తిడుతున్నారు. నిజంగా మీకు రాబోయే కాలంలో రైతులు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోలేదు. రైతుల పక్క నిలబడండి. ఈరోజు కౌలు రైతుల గుర్తింపు కార్డు లేక ఈరోజు